నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అయోధ్యలోని రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు విలక్షణ తీర్పు ఇచ్చింది. ఈ కేసును మధ్యవర్తిత్వం ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకోసం 3 సభ్యులతో కూడిన ప్యానెల్ను కూడా నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలోని ప్యానెల్లో ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు సభ్యులుగా ఉంటారు. విచారణ ప్రక్రియను 1 వారంలోగా ప్రారంభించి 8 వారాల్లోగా పూర్తి చేయాలని ప్యానెల్కు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అయోధ్య కేసు ఎందుకు ఇంత వివాదాస్పదమైంది, మధ్యవర్తిత్వ నిర్ణయానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, దీంతో శాంతియుత పరిష్కారం లభిస్తుందా అన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ, ఎన్ నాగేంద్రబాబు గారు, హైకోర్టు సీనియర్ న్యాయవాది, టి లక్ష్మీనారాయణ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. పద్మనాభరెడ్డి గారు, అయోధ్యలోని రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో మధ్యవర్తిత్వం కోసం నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిందని చెప్పాలి. ఇక్కడ ఇంతటి క్లిష్ట వివాదంలో సుప్రీంకోర్టు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవటాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఇది మొత్తం దేశానికి ఒక సమస్యగా తయారైంది. సుమారుగా 400 సంవత్సరాల నుంచి దీనికి చరిత్ర ఉంది. అక్కడ రామ టెంపుల్ ఉండని, తర్వాత బాబర్ అనే మొఘల్ చక్రవర్తి దాన్ని కూల్చినాడని, ఔరంగజేబ్ పీరియడ్లో అక్కడ మసీద్ కట్టినాడు, రకరకాలుగా ఉన్నాయి. సో మనం దాంట్లోనికి పోకుండా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే 1992లో దాన్ని కూల్చేయడం జరిగింది. తర్వాత చాలా కేసులు అయినాయి. అలహాబాద్ హైకోర్టులో అప్పుడు వాళ్ళు ఇది చాలా క్లిష్టమైన సమస్య, దీన్ని మనము నిర్ణయించే మొదలు ఇట్లాగే మధ్యవర్తిత్వానికని అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఏమి కాలే. తర్వాత వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. అక్కడ ఉన్నదల్లా డిస్ప్యూటెడ్ అంటే 3 ఎకరాల కంటే తక్కువ, 2.77 ఏకర్స్. దానికి ఒక పెద్ద ఇష్యూగా తయారైంది. అంటే మాది అని రకరకాలుగా కలర్స్ దానికి ఇచ్చినారు. దాన్ని ఎన్నో సందర్భాల్లో ఎన్నికలకు వాడుకున్నారు, ఎన్నో సందర్భాల్లో మత ఘర్షణలకు వాడుకున్నారు. రాజకీయ పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్నీ దీని మీద దోషులే. సో అలహాబాద్ హైకోర్టు చెప్పిన దాన్ని ఆ 3 భాగాలు చేసినప్పుడు 3 కూడా సుప్రీంకోర్టు పోయినారు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఒక జడ్జిమెంట్ ఇస్తే ఒకళ్ళన కానీ సంతృప్తి పొందాలి, 3 దీన్ని సంతృప్తి పొందలేదని అంటే మళ్ళీ ఎంక్వైరీ చేయాలన్నారు. దాంట్లో చాలా మట్టుకు అరేబియన్, పర్షియన్ రికార్డ్స్ ఉన్నాయి అప్పుడు ఉర్దూ లోపల. అవన్నీ ట్రాన్స్లేట్ చేస్తూ గత 1 సంవత్సరం నుంచి దాని మీద సీరియస్గా సుప్రీంకోర్టు ఇచ్చేస్తుంది. మతానికి సంబంధించింది ఫీలింగ్స్, దాన్ని ఈ విధంగా సున్నితమైన ఇష్యూను ఇప్పుడే జడ్జిమెంట్ ఇస్తే బాగుండదు, ఏదన్నా మీడియేషన్, ఏదన్నా 2 వ్యక్తుల మధ్య ఒప్పందం అయితే బాగుంటుందని ఆ ఉద్దేశంతో అన్నారు. ఇంత పెద్ద భారతదేశం లోపల చిన్న ఇష్యూ మీద మత ఘర్షణలు కావడము మంచిది కాదు, మన దేశం యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది. సో సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఒక మీడియేషన్ అన్నది అది పెద్దగా పనిచేస్తుందని నేను అనుకోను. ఎందుకనంటే 2 పార్టీలు, ఈ 3 పార్టీలు కూడా తామన్నదే కరెక్ట్ అంటున్నారు. ఇవాళ ఆయన ఎంఐఎం లీడర్ ఒక ఆయన అక్కడున్న మెంబర్స్లో ఒక ఆయన తప్పు పట్టిండు. ఇక అట్లాగే బీజేపీ వాళ్ళు లేదు ఇది అక్కడ బేసిక్ ఏంటంటే ఆ రామ జన్మభూమి దగ్గర మా టెంపుల్ కావాలా, మిగిలింది మీరు ఏమన్నా చేసుకోండి అంటే ఒక స్టాండ్ హార్డన్, అంటే వాళ్ళ ఇష్యూస్ను హార్డన్ చేసుకుంటున్నారు. సో మీడియేషన్లో ఒక సమస్య ఈ కొలిక్కి వస్తే చాలా సంతోషం, దేశానికి ఒక రిలీఫ్ అన్నమాట ఈ కొట్లాటలకు. ఇది మీడియేషన్ మరి సక్సెస్ అవుతుందా లేదా తెలియదు, 8 వారాలు అన్నారు. ఇంకోటి సుప్రీంకోర్టు ఒకటి మంచి మాట చెప్పింది. ఈ మధ్యలో ప్రెస్ పనికి వచ్చినా పనికి రాకుండా రకరకాలుగా ఇప్పుడు మనం చూస్తున్నాము. బాలాకోట్ ఇష్యూ మీద కానీ వీటి మీద దినము రాత్రి డిస్కషన్స్ ఇది పెట్టి ప్రజలంతా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ ఇష్యూ కూడా అలా చేయకుండా 2 నెలల వరకు ఆ రిపోర్ట్ ఫైనల్గా సుప్రీంకోర్టుకు వచ్చే వాళ్ళకు దాన్ని లీక్ చేయొద్దు, పత్రికలు కూడా టీవీ ఛానల్ కూడా ప్రసారం చేయొద్దన్నారు. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. నాగేంద్రబాబు గారు, అయోధ్య కేసుకు మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కారం లభిస్తుందని సుప్రీంకోర్టు ఎందుకు భావించింది? అలాగే ఇలాంటి సుదీర్ఘ వివాదాస్పద కేసు విషయంలో సుప్రీంకోర్టు అసలు ఉద్దేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి ఇష్యూని జ్యుడిషియల్గా న్యాయ నిర్ణేతలు దాన్ని తలచడం అనేది చాలా కొద్దిగా కష్టమైనటువంటి విషయం. డాక్యుమెంట్స్ కానీ, ట్రాన్స్లేషన్ కానీ, ట్రూ ట్రాన్స్లేషన్ దాని మీద కూడా వివాదం నడిచింది. సో ఈ సందర్భంలో ఇది అల్టిమేట్గా ఇది తేలుతుందా లేదంటే సుప్రీంకోర్టు కూడా చాలా డౌట్ ఉంది. కానీ ఇది అల్టిమేట్గా రాజకీయ వ్యవస్థ కనుక పరిణతి ఉండి అల్టిమేట్గా కొన్ని 125 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం
ఇవాళ ప్రపంచం మొత్తం మీద కూడా అత్యంత ఎక్కువ జనాభా ముస్లిం జనాభా ఉంటుంది దేశం భారతదేశం. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయ వ్యవస్థ పరిణతి వివరించి ఉంటే ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. డెఫినెట్గా దీనికి ఒక పరిష్కారం లభించేది. 2010 వచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ఆ 3 సంస్థలకి, సున్నీ వక్ఫ్ బోర్డుకి, నిమరుహి అఖోరాకి, అలాగే రామ్లల్లాకి 3 భాగాలుగా విభజించి ఇవ్వడం అనేది సమంజసంగా అనిపించింది. ఇచ్చేసేసి దాన్ని కనుక బైండింగ్ చేయగలిగి ఉండి రాజకీయ వ్యవస్థ పరిణతి చూపించి ఉంటే బాగుండేది. పద్మాడు గారు చెప్పినట్టుగా రాజకీయ పరిస్థితులన్నీ కూడా ప్రతి విషయాన్ని ప్రజల మౌలిక అవసరాలు ఏవైతే తెలుసుకుండా, అందరికీ విద్య కానీ అందరికీ వైద్యం కానీ ఇటువంటి విషయాల మీద తేల్చకుండా ఎక్కడ కులాన్నో మతాన్నో ప్రాంతాలను రెచ్చగొట్టడం అనేటువంటి ఒక రివాజుగా మారింది. ప్రధాన పార్టీలు, ముఖ్యంగా అన్ని పార్టీలు అయితే నన్ను అనను, కానీ ప్రధాన పార్టీలు డెఫినెట్గా వీటిని రెచ్చగొడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆమోదయోగ్యంగా పరిష్కారం వస్తుందా లేదంటున్నది ఒక $1 మిలియన్ క్వశ్చన్గా ఎమర్జ్ అయింది. అల్టిమేట్గా ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ను కూడా బేసిస్ తీసుకొని సుప్రీంకోర్టు ఒక ఈవెన్చువల్గా ఒక బైండింగ్ జడ్జిమెంట్ ఇస్తుందని భావిస్తున్నాను. 2019-2020లో ఒక జడ్జిమెంట్ వస్తుంది. ఆ జడ్జిమెంట్ అయినా సరే మళ్ళీ రివ్యూ వేసి మళ్ళీ దాని మీద కార్యాపన చేయకుండా అప్పుడుకున్న రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు దాని మీద ఒక వ్యూ తీసుకొని దాన్ని బైండింగ్గా దాన్ని వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మధ్యవర్తిత్వం కోసం నియమించిన ప్యానెల్ ఏదైతే ఉందో ఈ ప్యానెల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మరొకరు న్యాయవాది, అదేవిధంగా ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు నియమించడం ఇక్కడ ఎలా చూడాలంటారు? యాక్చువల్గా ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ ప్రకారం అయితే మనం వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ వ్యూస్ కానీ వాళ్ళ ఒపీనియన్స్ కానీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కన్సిలియేషన్ ప్రాసెస్ ఏం చేయాలంటే అందరి పార్టీస్ని పిలిచి ఇక్కడ ఏమి కోర్టు రికార్డింగ్ కాదు, రికార్డ్ చేయబోట్లేదు, వీడియో రికార్డ్ చేయబోట్లేదు, మీరు మీ భావాల్ని స్పష్టంగా భయం లేకుండా వ్యతిరేకపరిచయం చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యక్తీకరిస్తారు. అక్కడ రవిశంకర్ ఉన్నారా, లేకపోతే అడ్వకేట్ గారు ఉన్నారా, లేకపోతే ఫెడరల్ గారు ఉన్నారా అని అవసరం. వాళ్ళ మతానికి ప్రాంతానికి అతీతంగా వాళ్ళు ఆలోచిస్తారని భావిస్తున్నాను. ఆలోచించి ఒక సమిష్టి నిర్ణయానికి వచ్చినప్పుడు డెఫినెట్గా బైండింగ్ చేసే అవకాశం ఉంటుంది. లక్ష్మీనారాయణ గారు, అయోధ్య కేసులో సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం కోసం తీసుకున్న నిర్ణయాన్ని హిందూ సంస్థలు వ్యతిరేకించగా ముస్లిం సంఘాలు, సంస్థలన్నీ కూడా స్వాగతిస్తూ ఉన్నాయి, సమర్థించాయి కూడా. ఈ నేపథ్యంలో హిందూ ముస్లిం సంస్థలు ప్యానెల్కు ఏ మేరకు ఇక్కడ సహకరించాలంటారు? ఇంత సున్నితత్వం కలిగినటువంటి సమస్య పరిష్కారానికి ఏదో చట్టాలను దృష్టిలో పెట్టుకొని ఆ చట్టాల ప్రకారం ఏం జరిగింది, ఏంటి, యాజమాన్య హక్కులు ఎవరివి అనేటువంటి తీర్పు ఇవ్వడం కంటే కూడా ఒక మధ్యవర్తిత్వం ద్వారా ఒక పరిష్కారానికి ప్రయత్నం చేస్తే మంచిది. మొదట ఆ ప్రయత్నం చేయాలని సుప్రీంకోర్టు భావించడం చాలా సంతోషకరమైనటువంటిది, సమర్థనీయం. ఫిబ్రవరి 26వ తారీఖునే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళు వ్యక్తం చేస్తే టెంపుల్ గ్రూప్కు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే కేసులో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళు దాన్ని తిరస్కరించారు. నిర్ద్వందంగా తిరస్కరించి మేము వీటికి వ్యతిరేకం, చర్చే లేదు, రాజీ లేదు, ఒక్క అంగుళం కూడా మేము ఇవ్వము, మేము కోరే పరిష్కారమే మేము కావాలనేటువంటి ఒక మొండు పట్టుదలతో వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. మిగిలినటువంటి 2 పార్టీలు కూడా వాళ్ళు అంగీకరించారు మధ్యవర్తిత్వానికి. 3వ పార్టీ అంగీకరించకపోతే ఇక్కడ ఎక్కడి నుంచి పరిష్కారం లభిస్తుంది? ఇప్పుడు సుప్రీంకోర్టు 3తో మధ్యవర్తిత్వ కమిటీ వేశారు. ఒక వారం రోజుల్లో మొదలుపెట్టాలి, ఫైజాబాద్ కేంద్రంగానే జరపాలి, 8 వారాల్లో ముగించాలి. మధ్యలో ఎప్పటికప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది సుప్రీంకోర్టుకు తెలియజేయాలి. మా నియంత్రణలో, పర్యవేక్షణలోనే జరుగుతుంది. మీడియాకు కానీ ప్రజలకు కానీ ఎవరికి ఏమీ ఇవ్వడానికి వీల్లేదు. అత్యంత గోప్యంగా ఈ విచారణ జరగాలి, చర్చ జరగాలి అనేటువంటిది. 8 వారాలంటే ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యం. 2 నెలలు అంటే మే 15 అనేటువంటిది మొత్తం ఎన్నికల ప్రక్రియలో ఉంటుంది భారతదేశం. ఇది చాలా సెన్సిటివ్గా గమనించాలి. ఏ ఒక్క సమస్య బయటకు వచ్చినప్పటికీ దాన్ని రాజకీయంగా వినియోగించుకొని లబ్ధి పొందడానికి శక్తులు రెడీగా ఉన్నాయి. ఒకటి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఒక చర్య తీసుకునింది. గత ప్రభుత్వాలు తీసుకున్న వైఖరికి భిన్నమైనటువంటి చర్య తీసుకునింది. అయోధ్యలో ఉన్నటువంటి ఆ డిస్ప్యూటెడ్ దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి భూమిని అంతా కూడా ప్రత్యేకంగా సేకరించడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు 1993లోనే. దాని ప్రకారం భూమిని సేకరించారు. అందులో ఉన్నటువంటి భూమిని వాపస్ చేయమని చెప్పేసి
రామజన్మభూమి న్యాస్ సంబంధించినటువంటి వాళ్ళు మేమే ఒరిజినల్ యజమానులను మాకు ఇచ్చేయమనంటే కోర్టు తిరస్కరించింది. గతంలోనే ప్రభుత్వం తిరస్కరించింది, కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంటు 2019 జనవరి ఆఖరి వారంలో మేము ఒరిజినల్ ఓనర్స్కి దాన్ని ఇచ్చేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు దగ్గర అప్లికేషన్ పెట్టింది. దాన్ని పెట్టడం అంటే అర్థం సమస్యను చర్చనీయాంశం చేయడం. ఒకవైపున సుప్రీంకోర్టు ముందు దగ్గర ఉన్నటువంటి విచారణలో ఉన్న కేసు ఫైనల్ కాకుండానే దాని డిస్ప్యూట్ 2.77 ఎకరాలదే కావచ్చు, ఆ కేసు ఫైనల్గా జడ్జిమెంట్ రాకముందే మరో సమస్యను ముందుకు తీసుకురావడం అంటే, గత ప్రభుత్వాలు తీసుకున్న వైఖరికి భిన్నంగా మోడీ గారి ప్రభుత్వం తీసుకోవడం అంటే ఆ సమస్యను రాజకీయంగా వినియోగించుకోవాలనే దుర్బుద్ధి అక్కడ కనిపిస్తూ ఉంది. అందుకనే ఈ మీడియేషన్కి సంబంధించినటువంటి విషయాలకు కూడా ఏమాత్రం బయటికి పొక్కినా దాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేసుకునేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తూ ఉంది. ఈరోజు మరింత డిస్ప్యూటెడ్ ల్యాండ్గా చెప్పబడుతున్నటువంటిది 0.317 ఏకర్స్ ఎంతో, చాలా తక్కువ. కానీ మిగిలినటువంటి భూమినంతా కూడా గతంలో కూడా కొన్ని సూచనలు వచ్చినాయి. ఆ భూమిని సేకరించినటువంటి 27 ఎకరాలు 70 ఎకరాల భూమిలో రామదేవాలయం, మసీదు, లేకపోతే ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అవి ఇవి ఏర్పాటు చేసి ఒక సామరస్యతను భారతదేశంలో నెలకొల్పేటువంటి ఆలోచన కూడా చేయొచ్చదని స్థూలమైనటువంటి ప్రతిపాదనలు కూడా ముందుకొచ్చినాయి. భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, పార్షియన్స్ అందరూ కూడా సర్వమతాలు కలిసిమెలిసి సహజీవనం చేయాలనేటువంటి ఆలోచన పెంపొందించడానికి అనుగుణంగా పరిష్కార మార్గాలు ఉండాలి. కానీ ప్రభుత్వాల్లో ఉండేటువంటి వాళ్ళు దురుద్దేశంతో చర్యలు చేపడితే ఇక కోర్టులు తీసుకునేటువంటి చొరవని ముందుకు నడవనివ్వు. పద్మనాభరెడ్డి గారు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఖలీఫుల్లా గారు, అదేవిధంగా ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ గారు, మరోపక్క సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులతో కూడిన ప్యానెల్. ఈ ప్యానెల్ ముందున్నటువంటి ప్రధాన సవాళ్ళు ఏంటి? వాటిని ఏ రకంగా ఈ ప్యానెల్ అధిగమిస్తుందంటారు? ఇప్పుడు శ్రీ గారు ఇంతకు మొదలే కొన్ని సజెషన్స్ ఇచ్చినారు. ఒక సంవత్సరం క్రితం ఏమన్నారు అంటాడు, ఆయన 3 ఇవి చెప్పినారు పాయింట్స్. ఒకటి ఏంటంటే ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఏదైతుందో బేసిక్గా ఎక్కడైతే జన్మస్థలం రామ జన్మభూమి అంటున్నామో అది టెంపుల్ కట్టుకోవాలి, పక్కన మసీద్ కట్టుకుంటే ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఉండొచ్చు అన్నారు. ఇంకోటి అంతకు మొదలు చాలామంది చాలా సలహాలు ఇచ్చినారు. ఏమన్నారంటే టెంపుల్ వద్దు, అక్కడ గుడి వద్దు, మసీద్ వద్దు, ఒక చక్కటి మ్యూజియం పెడదాం, లేదా మంచి హాస్పిటల్ కడదామంటే ఆయన శ్రీ గారు ఒప్పుకోరు. మీరు మ్యూజియం, హాస్పిటల్ అంటే ప్రజలు ఒప్పుకోరు. అక్కడ తప్పకుండా రామ మందిరం నిర్మించాల్సిందే. ఈవెన్ ముస్లిమ్స్ కూడా రామ మందిరం నిర్మాణానికి అబ్జెక్ట్ చేయడం లేదు. కాకపోతే స్థలం మీద వచ్చింది సమస్య, అంతా స్థలం మీద వచ్చింది. ఆ స్థలం గురించే ఇప్పుడు ఈ మీడియేటర్స్ కూడా దాని గురించి ఆలోచించాలి. తర్వాత వాళ్ళకి సైంటిఫిక్గా ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళ రిపోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. సో దీని మీద వాళ్ళు ఒక బోల్డ్ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది. ఈ మాదిరిగా మేము అనుకుంటున్నాము. అట్లాగే ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు గట్టి స్టెప్ తీసుకుంది. వీళ్ళు ఈ గడబడి ఇవన్నీ ఎందుకు, 3 భాగాలు చేద్దాం, మీరు 3 లోపల ఎవరు ఇష్టం ఉన్నది వాళ్ళు మసీద్ కట్టుకుంటే వాళ్ళు మసీద్ కట్టుకుంటారు, టెంపుల్ కట్టుకుంటే వాళ్ళు టెంపుల్ కట్టుకుంటారు. ఈ విధంగా ముగ్గురికి ఆమోదయోగ్యం కాదు. అంటే ఏమిటంటే ఈ సమస్యకు సొల్యూషన్ ఎవరు కోరుకోవడం లేదు, ఆ ముగ్గురు కోరుకోవడం లేదు, రాజకీయ పార్టీలు కోరుకోవడం. ఇది రావణ కాష్టం తిరిగి కాలాల్సిందే అన్నట్టు. సో ఈ మీడియేటర్స్ చాలా జాగ్రత్తగా సెంటిమెంట్స్, మెజారిటీ కమ్యూనిటీ వాళ్ళు చాలామంది అక్కడ ఇది రామ జన్మభూమి అన్నట్టుగా నమ్ముతున్నారు. కాబట్టి అది ఏది ఏమైనా అది మసీద్ అన్నది తర్వాత వచ్చింది, మొదలు మందిరం ఉన్నదన్నది అందరూ ఒప్పుకున్న ఫ్యాక్టే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మెజారిటీ ప్రజల సెంటిమెంట్స్ దెబ్బ కాకుండా, అట్లాగే మైనారిటీ ప్రజలకు కూడా అభద్రతా భావం ఉన్నది అది కలగకుండా ఆ విధంగా చేయగలగాలి. అది చాలా క్లిష్టమైంది. ఎందుకంటే హార్డ్ అండ్ అయిపోయినా ఇప్పుడే సుబ్రహ్మణ్యం స్వామి కూడా పొద్దున అన్నాడు ఏంటంటే ఆ బేసిక్గా రాముడి టెంపుల్ ఏదో దాన్ని ఇచ్చిపెట్టి మిగిలిన సంగతి మాట్లాడండి అంటున్నారు. అంటే వీళ్ళు ఇప్పుడే ఒక స్టాండ్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇది చాలా క్లిష్టమైంది. ఈ 2 months లోపల ఒకవేళ వీళ్ళు 2 పార్టీలను గిట్ట ఒప్పించగలిగితే చాలా గొప్ప విషయం. అంటే ఇక ఇంతకంటే భారతదేశానికి ఈ మత మీద కానీ ఈ హిందూ ముస్లిం కొట్లాటలలో ఇది ఒక మైల్ రాయి అనుకోవాలి. కాబట్టి నేను అనుకోవడము వీఆర్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్. ఇది ముందుకు ఇట్లాగే పోతుంది. ఒకవేళ దీనికి సొల్యూషన్ గిట్ట కనుక్కుంటే మాత్రం చాలా బాగుంటుంది. నాగేంద్రబాబు గారు,
మధ్యవర్తిత్వ ప్రక్రియ అంతా కూడా ఫైజాబాద్లో జరగాలని, చర్చలన్నీ కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో రహస్యంగా కొనసాగాలని ప్యానెల్కు సుప్రీం ఆదేశించింది. ఇలా ఆదేశించడం వెనక సుప్రీం ప్రధాన ఉద్దేశం ఏమిటంటారు? డెఫినెట్గా, ఎందుకంటే ఒక ప్రాసెస్లో ఉన్నప్పుడు, ఈవెన్ కుటుంబ తగాదాల్లో కూడా ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎలిగేషన్స్, కౌంటర్ ఎలిగేషన్స్ ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు తేల్చడం కష్టం. ప్రజల్లో ఒక అరజడి రేగుతుంది కాబట్టి, అది అల్టిమేట్ సొల్యూషన్ తీసుకురాదు కాబట్టి డెఫినెట్గా ఆ ప్రాసెస్ అనేది ఇన్ కెమెరా జరగాల్సిందే, అది గ్యారంటీ జరగాల్సిందే, అది కరెక్ట్, దాంట్లో అనుమానం లేదు. కానీ అల్టిమేట్గా మీడియేషన్ సక్సెడ్ అవ్వాలంటే ఆ పార్టీస్ భిన్న స్టాండ్స్ తీసుకున్నా కూడా, విభిన్న స్టాండ్స్ తీసుకున్నా కూడా అల్టిమేట్గా మీడియేషన్ అవార్డు ఇచ్చినప్పుడు ఇవ్వటానికి ముందలే వీళ్ళు చెప్తారు, పలానా రకంగా ఇవ్వబోతున్నాము, మీకు ఆమోదయోగ్యంగా ఉంటుందా అని చెప్పి. ఆమోదయోగ్యంగా ఉందని చెప్పి అన్ని పార్టీస్ ఒప్పుకుంటేనే ఫైనల్గా అవార్డు అమలు అవుతుంది. నేను చెప్పేది మామూలుగా మీడియేషన్ కౌన్సిల్లో కూడా. కానీ ఇక్కడ పరిస్థితుల్లో ఏంటంటే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఆల్రెడీ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి అల్టిమేట్గా మీడియేషన్ ఫెయిల్ అవుతుందనేటువంటిది ఒక భయం అయితే ఉంది, ఒక ఆందోళన ఉంది. ఇది సక్సెడ్ కావాలంటే అన్ని పార్టీస్ కూడా వాళ్ళ భేషజాలని పక్కన పెట్టి వాస్తవికంగా ఆలోచించి సొల్యూషన్ వైపుకి వెళ్దాం. మనం అందరం కూడా ప్రాబ్లమ్ని మరింత పెంచడం కాదు, ప్రాబ్లం మరింత కాలం జాపించడం కాదు, సొల్యూషన్ వైపుకి వెళ్ళాలని చెప్పి ఒక మెట్టు దిగాలి. ప్రాక్టికాలిటీని దృష్టిలో ఉంచుకొని డెఫినెట్గా వాళ్ళ స్టాండ్ని వాళ్ళు కొంత డైల్యూట్ చేసుకొని ఎవరికి వాళ్ళు కనుక వాళ్ళు కొంత రికన్సిలియేషన్ మోడ్లో కనుక వస్తే అప్పుడు వీళ్ళ ఎఫర్ట్స్ డెఫినెట్గా సక్సెడ్ అవుతాయి. అది అవుతాయా అనేది వీళ్ళ ఎఫర్ట్స్ మీద డిపెండ్ ఉంటుంది. వీళ్ళ యొక్క ఎలాగ పర్సూట్ చేయబోతున్నారు, ఎలా పర్సూ చేయబోతున్నారు, ఎలా ఒప్పించబోతున్నారు. ఇట్స్ అ లెబోరియస్ ప్రాసెస్ ఇది. ఈ ముగ్గురు కూడా విడివిడిగా పార్టీస్ని పిలుస్తారు, అందరినీ కలిపి పిలవచ్చు. ఎలాగా పిలవాలి అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు, ఎప్పటికప్పుడు మార్చుకుంటారు వాళ్ళ తీరుని, వాళ్ళ గమనాన్ని కూడా వచ్చినట్టు ప్రొసీడింగ్స్లో భాగంగా. కాబట్టి ఎప్పటికప్పుడు మీడియాకి తెలియజేస్తూ ఉంటే ఆ రోజున ఉన్న పరిస్థితి మాత్రం బయటకు వస్తుంది. రేపు జరగబోయేదో తెలియదు. కాబట్టి డిఫరెంట్గా మీడియా రావటము, ప్రజల్లోకి చర్చ రావటము కరెక్ట్ కాదు. ఇది డిఫరెంట్గా ఆమోదయోగ్యం. అల్టిమేట్గా ఒప్పుకుంటారా లేదా అనేది ఒక సమస్య, డౌట్ఫుల్ ప్రాసెస్ అయితే అల్టిమేట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిందే ఇష్యూ. ఒప్పుకుంటే అదే బెండింగ్ అవుతుంది, అదే డిగ్రీ ఆఫ్ ద కోర్ట్ అయిపోతుంది, అప్పుడు సమస్య పరిష్కారం అయిపోతుంది. అలా కాని పరిస్థితుల్లో అన్ని పార్టీస్ కూడా ఒప్పుకొని పరిస్థితుల్లో మళ్ళీ సుప్రీంకోర్టుకి జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారానే, అప్పుడు ఇంకా లిటిగేషన్ ప్రాసెస్ ద్వారా తేల్చాల్సిన పరిస్థితి ఆసనం అవుతుంది. ఈ ప్యానెల్ సభ్యుల మధ్య జరగాల్సిన చర్చలు ఏవైతే ఉన్నాయో, ఈ చర్చలు సవ్యంగా జరగడానికి ఎటువంటి వాతావరణం అక్కడ కల్పించాలంటారు? ఈ ఫైజాబాద్లోనే జరగాలంటున్నారు కాబట్టి అక్కడ ఎలా ఉండాలంటారు? ఆల్రెడీ ప్రాథమికంగా సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్ ఫిక్స్ చేసింది, మీడియాకి ఇవ్వద్దు లీక్స్, 1 వీక్లో ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పడంలోనే దాని యొక్క ఉద్దేశము, స్పష్టత అర్థమవుతోంది మనకి. అంటే ప్రజలకి తెలియాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎన్ని వారాల పాటు ఎలా నిర్ణయించబోతున్నారు, ఎలాగ చేయబోతున్నారు, ఏ రోజుకు ఆ రోజు స్ట్రాటజీ ఇవాల్వ్ చేసుకుంటూ, ఏ రోజుకు ఆ రోజు వాళ్ళు ఒక ముందుకు ఎలా వెళ్ళాలి, రేపు ఏం చేయాలంటుందో ఆలోచించుకుంటూ ఆ ముగ్గురు కలిసి సమిష్టిగా పనిచేసిన అవసరం ఉంటుంది. ఆ రకంగా పనిచేస్తారు. ఆ మెచ్యూరిటీ వాళ్ళకు ఉందనుకుంటున్నాను. ఆ మెచ్యూరిటీ ఉందని సుప్రీంకోర్టు భావించింది, 5 జడ్జిలు. కానీ ఇక్కడ ఒక విషయం, డివై చంద్రచూడ్ గారు ఒక సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు. వారు కాబోయే భారత ప్రధాన న్యాయమూర్తి కూడా అవుతారు మోస్ట్ ప్రాబబ్లీ. వారు ఆల్రెడీ చెప్పారు, ఇది ఒక కన్సిలేషన్ ద్వారా అయ్యే అవకాశం కనిపించట్లేదు. 5 జడ్జిల్లోనే పూర్తిగా ఏకగ్రీవం రాలేదు. ఆయన విభేదించారు స్వల్పంగా. ఫైనల్గా డిగ్రీ సంతకం పెట్టవచ్చు, కానీ స్థూలంగా ఒక అభిప్రాయ భేదాన్ని వ్యక్తం చేశారు. ఇది స్పష్టంగా తేలుతుందా, ఈ రకంగా తెలియ అవకాశం ఉందా అంటుంటే ఒక డౌట్ఫుల్. డెఫినెట్గా నేను కూడా ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. అందరి పార్టీస్ కూడా వచ్చినటువంటి మీడియేషన్ ప్రాసెస్ వచ్చిన పార్టీసు, ఈ మీడియేటర్స్ చిత్తశుద్ధితోటి వచ్చిన పార్టీస్ కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను, వాళ్ళు కనుక వాళ్ళ స్టాండ్ని డెల్యూట్ చేసుకొని ఒక మెట్టు కిందకు దిగుతాము, అల్టిమేట్గా సొల్యూషన్ వైపుకి వెళ్దాము. అల్టిమేట్గా అందరూ ఒక జాతి, భారత జాతి, ఇదంతా కూడా భారతదేశ పౌరులు వీళ్ళందరూ కూడా. ఇక్కడ విభిన్న సంస్కృతి, విభిన్న భాషలు, విభిన్న జాతులు ఉండొచ్చు, కానీ ఆలోచనలు ఉండొచ్చు, కానీ కొద్దిగా మెచ్యూరిటీతో వ్యవహరిస్తానని భావిస్తూ ఆశిస్తూ ఉన్నాను. లక్ష్మీనారాయణ గారు, అయోధ్య కేసు మతపరమైన భావోద్వేగాలతో ముడిపడి ఉంది. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసమే సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ నిర్ణయానికి వచ్చింది. దీని ద్వారా ఎలాంటి శాంతియుత పరిష్కారాన్ని ఆశించవచ్చు అంటారు? రాబోయేటువంటి ఎన్నికలకు ముందే సుప్రీంకోర్టు నుంచి తీర్పును కోరుకుంటూ, డిమాండ్ చేస్తూ త్వరితగతిన విచారణ జరపాలి, తీర్పును వెల్లడించాలి అని రామజన్మభూమి న్యాస్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా రామజన్మభూమిని డిమాండ్స్ను సమర్థిస్తున్నటువంటి సంస్థలు కావచ్చు, అది ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్, లేదా బీజేపీ, సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తూనే ఉన్నారు పదే త్వరితగతిన తీర్పు ఇవ్వండి అని. ఈ పూర్వరంగంలో విఘ్నతతో సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వానికి ముందు అవకాశం ఇద్దామని ఒక ఛాన్స్ తీసుకున్నారు. కానీ ఇక్కడ ఎన్నికల నేపథ్యం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ 8 వారాల లోపే పూర్తి చేసి నివేదిక ఇవ్వాలనేటువంటిది కాకుండా ఆ గడువుని పెంచి ఎన్నికల తర్వాత ఈ మధ్యవర్తిత్వం యొక్క చర్చల ప్రక్రియను కొనసాగిస్తే
దానివల్ల ప్రయోజనం కొంత ఉంటే ఉండవచ్చు, వాతావరణాన్ని దేశంలో సృష్టించడానికి. 8 వారాల లోపు అయితే ఎన్నికల వాతావరణం కాబట్టి దాన్ని రాజేసి సొమ్ము చేసుకోవాలనేటువంటి శక్తులు ప్రయత్నాలే ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఈ మధ్యవర్తిత్వం యొక్క ప్రక్రియ కూడా ఇప్పుడు కాకుండా దాన్ని గడువు పొడిగించి వాయిదా ఎన్నికల తర్వాత చేపట్టడం అనేది మంచిగా ఉంటుందనేది నా అభిప్రాయం. రెండవది, ఇవాళ 26వ తారీఖు వాళ్ళు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడే టెంపుల్కి సంబంధించినటువంటి పార్టీస్ వాళ్ళు తిరస్కరించారు. ఇప్పుడు అదే స్పందన ఉంటుంది. రేపు మధ్యవర్తులు పిలిచినా అదే పోయి చెబుతారు. ఇంకా ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి ఇంకొంత ఫోర్స్ఫుల్గా వినిపిస్తారు. వాళ్లే బయటికి పోయి కూడా చెప్పచ్చు, ఇది చెప్పాం, మేము ఈ విధంగా డిమాండ్ చేశామని. ఒకవైపున వాళ్లే బయటకు వచ్చి చెప్పినప్పుడు మీడియా దాన్ని రిపోర్ట్ చేస్తుంది. దానివల్ల నష్టం జరుగుతుంది కానీ సమస్య పరిష్కారానికి దోహదపడదేమో. అందుకని ప్రాసెస్ ఇప్పుడు కాకుండా ఎన్నికల తర్వాత అయితే మేలుగా ఉంటుందేమో అనేటువంటిది ఒక సూచన. రెండవది, గవర్నమెంట్ కూడా నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఆ మిగిలినటువంటి 67 ఎకరాలని మేము వాపసు చేస్తాం ఒరిజినల్ హక్కుదారులకి అని అనడం అంటే, ఆ ఒరిజినల్ హక్కుదారులు రామజన్మ న్యాస్ సంబంధించినటువంటి వాళ్ళని వాళ్ళ ఉద్దేశం. ఆ విధమైనటువంటి విషయం ముందుకు తీసుకొచ్చినా అది సమస్యను జటిలం చేస్తుంది తప్ప పరిష్కారం కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఉన్నటువంటిది ఏంటంటే, ఈ పరిష్కారాన్ని వాళ్ళు ఎంచుకున్న మార్గం మంచిదే, దేశంలో ఒక వాతావరణం సృష్టిస్తుంది. అవును, ఇది ఇలా చర్చించి పరిష్కరించుకోవచ్చు కదా, ఎందుకు దేశంలో కాలుష్యాన్ని పెంచుతారు, మత విభజన తీసుకొస్తారు, విద్వేషాన్ని రెచ్చగొడతారు అనేటువంటి ఒక భావన ప్రజల్లో ఒక ప్రజాస్వామ్య అభిప్రాయం వెల్లడి కావడానికి అవకాశం ఇస్తుంది. అంత మాత్రాన అది పరిష్కారం కాదు. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు నాగేంద్ర గారు, పద్మనాభరెడ్డి గారు, టెంపుల్ వాళ్ళు ఒకవైపున మేము దానికి ససేమిరా అంగీకరించిన తర్వాత ఇంకా అగ్రిమెంట్ ఎక్కడొస్తుంది? అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, రామ్లల్లా, నిర్మోహి అఖాడా సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలవడంతో విచారించిన సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం కోసం నిర్ణయం తీసుకుంది. దీంతో శాంతియుత పరిష్కారం లభించాలని అంతా కోరుకుంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.